హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ మనము 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన ప్రీవియస్ డిఎస్సి పేపర్ని అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా పిఐఈ బిట్స్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో పిఐఈ పార్ట్ 1 ఆల్రెడీ నిన్న పెట్టేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. అండ్ ఈ 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అన్నీ కూడా నేను ఒక ప్లేలిస్ట్ యాడ్ చేసి ప్లేలిస్ట్లో పెట్టాను. సో ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా డెఫినెట్గా చూడండి, పేపర్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇంకోటి, నేను పెట్టే వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. అంటే నేను పెట్టే కంటెంట్ మీకు నచ్చట్లేదా, నచ్చకపోవడం వల్ల నాకు లైక్స్ అనేవి ఇవ్వట్లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. సో మంచి యూస్ఫుల్ కంటెంటే ఇస్తున్నాను కదా, సో ఒక లైక్ చేయండి కంపల్సరీ. ఆ లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది నేను మీకు ముందే చెప్పాను. ఏంటి అంటే మనలాంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి మీరు చేసే లైక్ వల్ల వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేయడం జరుగుతుంది. మన వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే వీడియో అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సో మీరు ఇండైరెక్ట్గా అయినా వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అవుతారు, కాబట్టి ఒక లైక్ చేయండి అని చెప్తున్నాను. ఓకే, సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే కాబట్టి డెఫినెట్గా ఒక లైక్ మాత్రం చేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే మనం నిన్న ఒక 6 బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు ఒక 6 to 7 బిట్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. చూడండి, మనకు బిట్ ఏమి ఇచ్చాడు? పోషణ్ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్వర్జెన్స్ మిషన్ అని చెప్పాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? గర్భిణీ స్త్రీలు, బి తల్లులు, సి పిల్లలు అని ఇచ్చాడు. అంటే పోషణ్ అభియాన్ అనేది ఈ క్రింద ఒక 3 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఆ 3 ఆప్షన్స్లలో ఏ లక్ష్యంతో పోషణ్ అభియాన్ అనేది ప్రారంభించబడింది అని అడిగాడు. కింద ఆప్షన్స్ చూడండి, ఏబిసి, నెక్స్ట్ ఆప్షన్ ఏ మాత్రమే, నెక్స్ట్ ఆప్షన్ ఏసి మాత్రమే, నెక్స్ట్ ఆప్షన్ ఏబి మాత్రమే. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోషణ్ అభియాన్ గురించి చూడండి. పోషణ్ అభియాన్ లేదా ప్రధానమంత్రి సమగ్ర పోషకాహార పథకం అనేది భారతదేశంలో మార్చ్ 2018లో ప్రారంభించబడిన ఒక ప్రధాన కార్యక్రమం. ఇది వచ్చేసి పిల్లలకి మరియు కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి మరియు ఎదుగుదలలో పెరుగుదల లేకపోవడం, పోషకాహార లోపం, రక్తహీనత ఇలాంటి వాటిని నివారించడం కోసం మనకి వచ్చిందే ఈ పోషణ్ అభియాన్ అనే స్కీమ్. ఓకే, అంటే ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే పిల్లలకు కావచ్చు, కౌమార దశలో ఉన్న బాలికలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు పోషకాహార లోపాన్ని మరియు రక్తహీనతకు గురి కాకుండా చూడడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్కి రండి. చూడండి, పోషణ్ అభియాన్ కార్యక్రమం యొక్క లక్ష్యం అంటే ఎవరెవరి కోసం ప్రారంభించబడింది అని చూడండి. గర్భిణీ స్త్రీల కోసం ప్రారంభించారు, నెక్స్ట్ తల్లుల కోసము, నెక్స్ట్ పిల్లల కోసం. సో ఈ ముగ్గురి కోసం మనకి పోషణ్ అభియాన్ అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది, కాబట్టి ఏబిసి అనే ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, కాకపోతే మనకి కీలో ఏసీ ఓన్లీ అని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే తల్లులు అనేది మనకి క్లారిటీగా మెన్షన్ చేయలేడు. అంటే అప్పుడే జన్మనిచ్చిన తల్లులు, గర్భిణీ తల్లులు ఇలా మెన్షన్ చేయలేరు, కాబట్టి అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయడం వల్ల తల్లులు అనే దాన్ని తీసేసి ఏసీ మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన కీలో ఏబిసి రైట్ అని ఇచ్చాడు, నెక్స్ట్ ఏసీ రైట్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం గురించి మనకి నెట్లో సెర్చ్ చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. డెఫినెట్గా ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఈ బిట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఈ బిట్ని చేయొచ్చు, ఆ విధంగా పడింది బిట్ ఇది. దీనికోసం ఏ బుక్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఏమి ఇచ్చాడు బిట్స్. సామాజిక మార్పుకు
సంబంధించి సరికాని ప్రకటన అని ఇచ్చాడు. అంటే సోషల్ చేంజ్, ఈ సోషల్ చేంజ్కి సంబంధించి సరికాని ప్రకటన అని ఇచ్చాడు. అంటే మూడు సరైన ఉంటుంది, ఒకటి సరికానిది ఉంటుంది. ఓకే, ఇలా 3 సరైనవి ఉన్నప్పుడు మనకు సరికానిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలా మనకి సరికానిది ఏది అని అడిగాడు. 3 సరైనవి ఉంటాయి, ఒకటి సరికానిది ఉంటుంది. ఆ సరికానిది ఏంటో గుర్తించాలి. ఒకసారి ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? సామాజిక మార్పు క్రమంగా లేదా ఆకస్మికంగా జరగవచ్చు. అంతే కదా, సామాజిక మార్పు అనేది క్రమంగా జరుగుతుంది, లేదంటే ఆకస్మికంగా కూడా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి కరెక్టే అవుతుంది. నెక్స్ట్, సామాజిక మార్పు కొన్ని సాంస్కృతిక మరియు విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత వంటి కొన్ని అంశాల ద్వారా ప్రేరేపించబడుతుంది. అంతే కదా, సోషల్ చేంజ్ అనేది లైక్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా కూడా సోషల్ చేంజ్ అనేది ఉంటుంది డెఫినెట్గా. సో ఇది కూడా మనకి ఆన్సర్ అనేది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి, సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాల్లో ఒకే వేగంతో సంభవిస్తుంది. సోషల్ చేంజ్ అనేది అన్ని సమయాల్లో ఒకే వేగంతో అయితే సంభవించదు. అంతే కదా, డిఫరెంట్గా కూడా జరగవచ్చు, ఒకే సమవేగంతో సంభవించాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఈ స్టేట్మెంట్ చదవగానే ఇది మనకి రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి. సో ఇది రాంగ్. లాస్ట్ ఆప్షన్ చూడండి, సామాజిక మార్పు సమాజంలో మార్పును సూచిస్తుంది. డెఫినెట్గా సోషల్ చేంజ్ అనేది సొసైటీలో డెఫినెట్గా మార్పును సూచిస్తుంది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, అంటే 1, 2, 4 అనేవి కరెక్ట్ ఆన్సర్స్, థర్డ్ వన్ అనేది మనకి రాంగ్ ఆన్సర్. సో ఈ స్టేట్మెంట్స్ చదివితే మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. దీనికోసం బుక్స్నే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉన్నా ఈ బిట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి, సైకాలజీ నుంచి పడిన బిట్. డిఎస్సిలో పిఐఈలో మనకి సైకాలజీని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ సైకాలజీ నుంచి వచ్చిన బిట్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే చేసి వచ్చారు. ఆ బిట్స్ కూడా, సైకాలజీ బిట్స్ కూడా అందరూ చేసే విధంగానే పడినాయి. సో ఈ బిట్ చూడండి, కన్ఫ్యూజన్ చేసేట్టుగా ఇవ్వలేడు బిట్. చూడండి, ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనకు తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని ఇలా అని పిలుస్తారు. అంటే హర్సెల్ఫ్, తనను తానే అంచనా వేసుకుంటుంది ఉపాధ్యాయురాలు. ఆ పద్ధతిని ఏమంటారు అని అడిగాడు. సో ఆప్షన్ చూడండి, ఫస్ట్ వన్ నియంత్రిత పరిశీలన, నెక్స్ట్ వ్యక్తి అధ్యయనం, నెక్స్ట్ అంతఃపరీక్షణ, నెక్స్ట్ ప్రయోగాత్మకత. సో ఇవన్నింటి గురించి మనకు తెలిసిందే. ఏంటి, ఒక్కదాని గురించి చూద్దాం. నియంత్రిత పరిశీలన అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను తెలుసుకోవడానికి, ఆ వ్యక్తిని పరిశీలించడానికి ఒక కృత్రిమ పరిస్థితిని కల్పించి అతని యొక్క బాహ్య ప్రవర్తనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీన్నే మనం నియంత్రిత పరిశీలన అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, వ్యక్తి అధ్యయనం. వ్యక్తి అధ్యయనం అంటే ఏంటి అంటే కేస్ స్టడీ. అంటే ఒక వ్యక్తిని గురించి కానీ, లేదంటే ఒక సంస్థ గురించి కానీ, లేదంటే ఒక కంపెనీ గురించి కానీ సమగ్రంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇలా అధ్యయనం చేయడం ద్వారా అతని యొక్క బాహ్య ప్రవర్తన కూడా మనకి తెలిసిపోతుంది. అంటే సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతే మనం వ్యక్తి అధ్యయన పద్ధతి అని పిలుస్తాం. అంటే దీన్ని కూడా వేరే వాళ్ళే పరిశీలించడం జరుగుతుంది. అతనంతలో అతనే పరిశీలించుకోడు కదా, వేరే వాళ్ళే పరిశీలిస్తారు. సో నియంత్రిత పరిశీలన కూడా మనకి వేరే వాళ్ళే పరిశీలిస్తారు. నెక్స్ట్ అంతఃపరీక్షణ. అంతఃపరీక్షణ అంటే ఏంటి అంటే, ఏదైనా ఉద్దీపన కలిగినప్పుడు మనం ఆ ఉద్దీపనకి ప్రతిస్పందించే సమయంలో మనలో కొన్ని అనుభూతులు అనేవి కలుగుతాయి. ఆ అనుభూతులను పరిశీలించుకోవటమే అంతఃపరీక్షణ అంటాం. అంటే తన గురించి తాను తెలుసుకోవడం, తన గురించిన అనుభూతులను తానే పరీక్షించుకోవడం లాంటిది అన్నట్టు. అంటే ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి ఎవ్వరూ పరిశీలన చేయరు, తన గురించి తానే పరిశీలించుకుంటాడు. పరిశీలించుకొని ఏమైనా అనుభూతులు ఉంటే తన గురించి తానే తెలుసుకొని అనుభూతులని బయటపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ వేరే వారి ప్రమేయం ఉండదు. దీన్నే అంతఃపరీక్షణ అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రయోగాత్మకత అంటే ఏంటి, ఎక్స్పెరిమెంటేషన్ అంటే ఏంటి, ఇది కూడా వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను అధ్యయనం చేయడానికి కృత్రిమ పరిస్థితులను కల్పించి అతని యొక్క ప్రవర్తనను అంచనా వేయడం జరుగుతుంది. ఇది కూడా వేరే వాళ్ళే చేస్తారు, అతను ఓన్గా చేసుకోవడం జరగదు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం అడిగిండు క్వశ్చను, ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనను తనకు తానే అంచనా వేసుకుంది. తనకు తానే అంచనా వేసుకుంది, వేరే వాళ్ళ ప్రమేయం లేదు కదా. సో తనకు తానే అంచనా వేసుకుంది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏదవుతుంది, అంతఃపరీక్షణ. అంటే తనకు తానే అంచనా వేసుకుంటుంది. సో అలాంటి
ప్రవర్తననే అంతఃపరీక్షణ అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ నియంత్రణ పరిశీలన అయితే కాదు. ఎందుకు? వేరే వాళ్ళ ప్రమేయం ఉంటుంది. వ్యక్తి అధ్యయనంలో కూడా వేరే వారి ప్రమేయం, ప్రయోగాత్మకత కూడా వేరే వారి ప్రమేయం ఉంటుంది. కానీ అంతఃపరీక్షణ పద్ధతిలో ఎవరి ప్రమేయం ఉండదు. అతని యొక్క అంతరంగంలోకి అతనే పరీక్షించుకొని ఏమైనా లోటుపాట్లు ఉంటే అతనే సరి చేసుకుంటాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా అతనే అధ్యయనం చేసుకొని బయట పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి దాన్ని అంతఃపరీక్షణ అంటారు. ఈ బిట్ పడింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి. పిఐలో మనకి ఈ సెషన్లో వచ్చిన ఈ బిట్ కూడా మనకి సైకాలజీ నుంచి పడింది. ఏమిచ్చాడు? క్రింది వాటిలో ఒకదానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు. అంటే 3 పెరుగుదల ప్రక్రియను సూచిస్తాయి, 1 పెరుగుదల ప్రక్రియను సూచించదు. సో పెరుగుదల, వికాసం వీటి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఆప్షన్స్ ఏమిచ్చాడు? వైఖరుల సముపార్జన, నెక్స్ట్ బరువు పెరగడం, నెక్స్ట్ మెదడు పరిమాణం పెరగడం, నెక్స్ట్ శరీర పరిమాణం పెరగడం. ఓకే, ఇందులో పెరుగుదలను సూచించేవి 3 ఉంటాయి, సూచించింది 1 ఉంటుంది. ఆ సూచించిందే మనకు ఆన్సర్. చూడండి వైఖరుల సముపార్జన అని ఇచ్చాడు. ఇది ఒకటి హోల్డ్ చేయండి. బరువు పెరగడం, బరువు పెరిగాడు అంటే పెరుగుదలలో చేంజ్ అనేది వస్తుంది కదా. సో ఇది పెరుగుదల కిందికి వస్తుంది. నెక్స్ట్ మెదడు పరిమాణం పెరగడం అంటే ఇది కూడా పెరుగుదల కిందికే వస్తుంది కదా. నెక్స్ట్ శరీర పరిమాణం పెరగడం, శరీర పరిమాణం పెరిగింది అంటే ఆటోమేటిక్గా పెరుగుదల కిందికే వస్తుంది కదా. నెక్స్ట్ అంటే ఈ 3 వచ్చేసి పెరుగుదలకు సంబంధించినవి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇప్పుడు వైఖరుల సముపార్జన. వైఖరుల సముపార్జన అనేది మనకి పెరుగుదల కిందికి రాదు. సో ఇది మనకి ఆన్సర్ అనేది వైఖరుల సముపార్జన అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎందుకు అంటే ఈ 3 కూడా ఈ పెరుగుదలని కొలవచ్చు. పెరుగుదల అనేది గణనాత్మకమైనది, అంటే పెరుగుదలని కొలవడానికి ఛాన్స్ ఉంటుంది. అంచనా మాత్రం వేయలేం, డెఫినెట్గా కొలవచ్చు దాన్ని. కానీ వైఖరుల సముపార్జన ఉంది కదా, ఇది వచ్చేసి గుణాత్మకమైన మార్పు, అంటే అటిట్యూడ్స్కి సంబంధించింది, అంటే గుణాత్మకమైన మార్పు. దీన్ని కొలవలేం, జస్ట్ దీన్ని అంచనా మాత్రమే వేయగలుగుతాం. ఇలా అంచనా వేసేటివన్నీ కూడా గుణాత్మకమైన మార్పు కిందికి వస్తాయి. సో దీన్ని పెరుగుదలలో మనం సూచించలేం. కాబట్టి మనకి వైఖరుల సముపార్జన అనేది పెరుగుదల కిందికి రాదు. సో ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, క్లియర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. ఈ బిట్ కూడా మనకి సైకాలజీ నుంచి పడిన బిట్టే. సో సైకాలజీ నుంచి ఈ సెషన్లో 3 బిట్లు పడినాయి చూడండి. ఈ బిట్ ఏమిచ్చాడు? ఎరిక్ ఎరిక్సన్ గురించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సంవత్సరం లోపు వయసున్న ఒక పిల్లవాడి ఆహారం, సౌకర్యం, ఆప్యాయత అవసరాలు తీరలేదు. సో ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? అపనమ్మకం, నెక్స్ట్ అపరాధం, నెక్స్ట్ సంశయం, నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి. అంటే సంవత్సరంలోపు పిల్లవాడిలో వారి అవసరాలు తీరకపోయేసరికి ఆ పిల్లవాడిలో ఏది అభివృద్ధి చెందుతుంది అని ఇచ్చాడు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు, దాంట్లో మనం కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఎరిక్ ఎరిక్సన్ గురించి చూసినట్లయితే ఎరిక్సన్ వచ్చేసి మనకి 8 దశలను గురించి తెలపడం జరిగింది. ఓకే, ఆ 8 దశలు ఏంటి తెలుసుకోవాలి. ఆ 8 దశల యొక్క వయస్సు ఏ విధంగా ఉంది, ఆ వికాస దశలో అతను ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి ఏంది అనేది మనకు తెలిస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. సో 8 దశలు ఏంటో చూద్దాం, మనము ర్యాండమ్గా చూద్దాం. మ్యాక్సిమం ఇవి అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే టెట్లో అసలు ఎరిక్సన్ గురించి లేకుండా పేపర్ అనేది ఫ్రేమ్ కాదు. సో అంత ఇంపార్టెంట్ మనకి ఎరిక్సన్. సో అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి చూద్దాము. చూడండి, ఫస్ట్ దశ వచ్చేసి ఎరిక్సన్ దశలో పూర్వ శైశవం, నెక్స్ట్ వచ్చేసి ఉత్తర శైశవం, నెక్స్ట్ వచ్చేసి క్రీడా దశ, నెక్స్ట్ వచ్చేసి పాఠశాల దశ, నెక్స్ట్ వచ్చేసి కౌమార దశ, నెక్స్ట్ వచ్చేసి పూర్వ వయోజన దశ, నెక్స్ట్ వచ్చేసి మధ్య వయోజన దశ, నెక్స్ట్ వచ్చేసి పరిపక్వ దశ. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. పూర్వ శైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, పరిపక్వ దశ. సో ఈ దశల యొక్క వయస్సు ఏంటి అని చూసినట్లయితే పూర్వ శైశవం వచ్చేసి మనకి 0 to 1.5
ఇయర్ అనేది మనకి పూర్వ శైశవంలో కనిపిస్తుంది. ఉత్తర శైశవంలో వచ్చేసి మనకి 2 to 3 years కనబడుతుంది. నెక్స్ట్ క్రీడా దశలో వచ్చేసి మనకి 3 to 5 years అనేది కనబడుతుంది. నెక్స్ట్ పాఠశాల దశ వచ్చేసి మనకి 6 to 12 years కనబడుతుంది. నెక్స్ట్ కౌమార దశ వచ్చేసి 12 to 20 years కనబడుతుంది. నెక్స్ట్ పూర్వ వయోజన దశ వచ్చేసి 20 to 30 years కనబడుతుంది. నెక్స్ట్ మధ్య వయోజన దశ వచ్చేసి 30 to 60 years కనబడుతుంది. పరిపక్వ దశ వచ్చేసి మనకి 60 పైన ఉండేదంతా మనకి పరిపక్వ దశ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ దశలలో పిల్లవాడు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి ఏంటి కూడా తెలుసుకోవాలి. ఓకే, చూడండి నేను ఇక్కడ రాస్తాను. పూర్వ శైశవంలో పిల్లవాడు 0 to 1.5 year కదా పూర్వ శైశవం అంటే. దీంట్లో పిల్లవాడు ఎదుర్కొనేది క్లిష్ట పరిస్థితి నమ్మకం, అపనమ్మకం. నెక్స్ట్ ఉత్తర శైశవం ఎంత మనకి 2 to 3 years. సో ఈ ఉత్తర శైశవంలో పిల్లవాడు ఎదుర్కొనేది స్వయం ప్రతిపత్తి సందేహం. ఓకే, స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఎదుర్కొంటాడు. నెక్స్ట్ క్రీడా దశ. క్రీడా దశ వచ్చేసి మనకి 3 to 5 years కదా. ఇక్కడ పిల్లవాడు ఎదుర్కొనేది ఏంటి అంటే చొరవ చూపడం, తప్పు చేశామనే భావన అనేది ఎదుర్కొంటాడు. నెక్స్ట్ పాఠశాల దశ వచ్చేసి 6 to 12 years కదా. ఇక్కడ పిల్లవాడు ఎదుర్కొనేది ఏంటి అంటే శ్రమించడం, న్యూన్యతా భావం అనేది ఎదుర్కొంటాడు. నెక్స్ట్ కౌమార దశ 12 to 20 years కదా. ఇక్కడ పిల్లవాడు ఎదుర్కొనేది పాత్ర గుర్తింపు. ఓకే, నెక్స్ట్ పూర్వ వయోజన దశలో పిల్లవాడు ఎదుర్కొనేది సన్నిహితం, ఏకాంతం. ఓకే, నెక్స్ట్ మధ్య వయోజన దశ 30 to 60 years. ఇక్కడ ఎదుర్కొనేది ఉత్పాదకత, స్తబ్దత. నెక్స్ట్ పరిపక్వ దశలో సమర్థత, నిరాశ అనేది ఎదుర్కొంటాడు. ఓకే, ఇది మనకి. సో జిగ్జాగ్గా ఉండొచ్చు, బట్ ఇవన్నీ తెలిసినవే. మనకు అడిగింది ఏంటి ఒక్కసారి చూడండి. మనకు అడిగింది నేను ఇక్కడ హైలైట్ చేస్తాను. ఇదిగోండి, సంవత్సరం లోపు పిల్లవాడు అని అడిగాడు. సంవత్సరం లోపు పిల్లవాడు అని అతను మనకి హింట్ ఇచ్చాడు. ఇయర్ చెప్పేసిండు సంవత్సరం లోపు అని. అంటే ఇక్కడ సంవత్సరం లోపు ఏది వస్తుంది చూడండి, 0 to 1.5 year. 1.5 year అనేది మనకు సంవత్సరం లోపు అనేది వస్తుంది. అవునా, 0 to 1.5 year అంటే పూర్వ శైశవం, అంతేనా. పూర్వ శైశవంలో పిల్లవాడు ఎదుర్కొనేది ఏంటి, నమ్మకం, అపనమ్మకం, అంతే కదా. క్లియర్ కదా, ఇదంతా తీసేస్తాను. రైట్, చూసారుగా సంవత్సరం లోపు అని ఇచ్చాడు కాబట్టి ఇందాక చూపించానుగా. సంవత్సరం లోపు అంటే 0 to 1.5 yearలో మనకి పూర్వ శైశవం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పూర్వ శైశవంలో పిల్లవాడు ఎదుర్కొనేది నమ్మకం, అపనమ్మకం, అంతే కదా. సో ఇప్పుడు మనకి సంవత్సరం లోపు కాబట్టి నమ్మకం, అపనమ్మకం ఎక్కడుంది, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్. సో మనకి ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. అపరాధం అని ఇచ్చాడు. సో అపరాధం అనేది మనకి ఏం కిందకి వస్తుంది అంటే క్రీడా దశలో చొరవ చూపడం, తప్పు చేశామనే భావన ఉంటుంది కదా. సో ఇది మనకి క్రీడా దశ కిందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సంశయం అనేది దేని కిందికి వస్తుంది అంటే సెకండ్ దశ అయిన ఉత్తర శైశవం ఉంది కదా. ఈ ఉత్తర శైశవంలో మనకి స్వయం ప్రతిపత్తి, సందేహం, సిగ్గు, సంశయం అనేది వస్తుంది. ఓకే, ఈ స్వయం ప్రతిపత్తి కూడా మనకి ఉత్తర శైశవ దశలోనికి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కీ పాయింట్ సంవత్సరం లోపు అని మెన్షన్ చేశాడు కాబట్టి ఈ ఇయర్ గుర్తుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది ఐడెంటిఫై అయిపోతుంది. ఓకే, సో ఎరిక్సన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు డెఫినెట్గా బిట్టుబడుతుంది. సో నేను ఒక వీడియోలో ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో అని చెప్పేసి ఒక వీడియో పెడతాను. ఆ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఓకే, నెక్స్ట్ బిట్. ఇది కూడా జనరల్గా వచ్చిన బిట్, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు? ఓకే, మీరే ఉపాధ్యాయునిగా ఊహించుకొని విద్యార్థి యొక్క అభిరుచులు అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఈ విద్యార్థి ఒక దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, దాన్ని మీరు ఎలా అంచనా వేస్తారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఇలా సింప్లిఫై చేసుకోవాలి క్వశ్చన్ని. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది దొరికిపోతుంది. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు,
విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా. సో విద్యార్థి ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు అంటే వాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు పార్టిసిపేట్ చేస్తాడు, లేదంటే పార్టిసిపేట్ చేయడు. సో వాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు కదా, ఆ పార్టిసిపేట్ చేసేదాన్ని మనం గమనించినప్పుడు మనకు అర్థమైపోతుంది అంటే వాడికి ఆ యాక్టివిటీ పట్ల ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మనకు క్లారిటీ వస్తుంది. సో దీని ద్వారా పిల్లవాడి యొక్క అభిరుచిని అంచనా వేయొచ్చు కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా. సో ఇక్కడ మనకి సంఘటన రచనాత్మక రికార్డ్ అంటే ఏంటో తెలియాలి. అంటే అనెక్టోడల్ రికార్డ్. అనెక్టోడల్ రికార్డ్ అంటే ఏంటి, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ పిల్లవాడు ప్రవర్తించే ప్రవర్తనని ఉపాధ్యాయుడు గమనించి ఆ ప్రవర్తనని ఒక రికార్డు రూపంలో రాస్తాడు. ఓకే, అలా రాయడం ద్వారా ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనని అంచనా వేస్తారు అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు ఏం చేస్తారంటే ఒక పాఠశాల ఆవరణంలో ఆడుకుంటూ ఉండగా ఒక పిల్లవాడు పడిపోతాడు. సో ఇక్కడ పక్కనున్న పిల్లవాడు పడిపోయినప్పుడు వానికి హెల్ప్ చేస్తాడు కదా, ఆ హెల్ప్ చేసే విధానాన్ని బట్టి వాడి యొక్క ప్రవర్తనని ఉపాధ్యాయుడు అంచనా వేసి ఒక రికార్డు రూపంలో రాస్తాడన్నట్టు. సో ఆ రికార్డు చూడడం ద్వారా పిల్లవాడి యొక్క ఇష్టాలు ఏంటో కూడా తెలుస్తాయి. అంతేకాకుండా వాడి ప్రవర్తన ఏ విధంగా కూడా ఉందో తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది అనెక్టోడల్ రికార్డ్ అంటే. సో అనెక్టోడల్ రికార్డ్ని ఉపాధ్యాయుడు రాస్తాడు కదా. సో ఆ అనెక్టోడల్ రికార్డ్ ద్వారా పిల్లవాడి యొక్క అభిరుచులు డెఫినెట్గా తెలుస్తాయి, అంతే కదా, తెలుస్తాయి కదా. సో ఏమిచ్చాడు ఆప్షన్, సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్లు తెలుస్తాయా అని అడిగాడు. తెలుస్తాయి కదా. సో ఇది కూడా మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా. ఇందులోనే ఉంది మనకు ఆన్సర్. అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా పిల్లవాడి యొక్క అభిరుచులు డెఫినెట్గా తెలుస్తాయి. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విద్యార్థితో పరిపృచ్ఛలు నిర్వహించడం ద్వారా. పరిపృచ్ఛలు అంటే ఏంటి, ఇంటర్వ్యూస్ నిర్వహిస్తే మనం అడిగిన క్వశ్చన్స్కి వాడు ఆన్సర్ చెప్తాడు. సో వాడికి ఒక అంశం పట్ల ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మనం వాడికి వేసే క్వశ్చన్ ద్వారా మనకు ఆన్సర్ అనేది లభిస్తుంది కదా. సో దీని ద్వారా కూడా విద్యార్థి యొక్క అభిరుచులను అంచనా వేయవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ABCD ఈ 4 ఆప్షన్స్ ద్వారా కూడా విద్యార్థి యొక్క అభిరుచులను అంచనా వేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూడండి ఆప్షన్స్ ABCD ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ B కాదు, సెకండ్ ఆప్షన్ BC మాత్రమే కాదు, థర్డ్ ఆప్షన్ AC మాత్రమే కాదు, ఫోర్త్ ఆప్షన్ ABCD. సో మనకు ఆన్సర్ అనేది ABCD అవుతుంది. ఓకే, ఈ విధంగా ఈజీగా ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ బిట్, పునఃస్మరణను కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాల్లో ఒకదాన్ని ఉపయోగించవచ్చు అని అడిగాడు. పునఃస్మరణ అంటే రీకాల్. ఈ రీకాల్ని మెజర్ చేయడానికి ఈ క్రింది వాటిలో దేన్ని ఉపయోగించవచ్చు అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ బహుళైచ్ఛిక, నెక్స్ట్ వన్ ఖాళీలను పూరించడం, నెక్స్ట్ వన్ జతపరచడం, నెక్స్ట్ వన్ తప్పు లేదా ఒప్పు అంటే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. ఓకే, దీంట్లో పునఃస్మరణను కొలవడానికి మనం వేటిని ఉపయోగిస్తాం అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ పునఃస్మరణ అంటే ఏంటి, గతంలో నేర్చుకున్న విషయాలు అనేవి మనకి ఎట్లాంటి సంకేతాలు లేకుండా జ్ఞప్తికి తెచ్చుకోవడం అన్నట్టు. అంటే చూడకుండానే మనం ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అన్నట్టు. సో ఆ చూడకుండానే గుర్తుకు తెచ్చుకునేటివి మనకి ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది చూడండి. బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేవి మల్టిపుల్ చాయిస్ అనేది మనకి అక్కడే ఉంటుంది. సో మనం చూడకుండా జ్ఞప్తికి తెచ్చుకున్నట్టు ఉంటుంది ఆ క్వశ్చన్ ఉండదు కదా, అక్కడే ఆప్షన్స్ ఇస్తాడు కదా, చూసి మనం ఆన్సర్ పెట్టొచ్చు కదా. సో మనకి ఇది కాదు మనకి. నెక్స్ట్, ఖాళీలను పూరించడంలో మనకి ఖాళీ అనేది బ్లాంక్గా వదిలేస్తాడు. సో మనం దాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్ కనిపించదు, మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అలాంటి దాన్నే పునఃస్మరణ అంటాం కదా. సో ఖాళీలను పూరించడం అనేది పునఃస్మరణ కిందికి వస్తుంది. ఈ విధంగా కూడా బిట్ని అనాలిసిస్ చేయొచ్చు. నెక్స్ట్, జతపరచడం, మ్యాచింగ్లో కూడా మనకి అక్కడే ఉంటాయి ఆన్సర్స్. మనం దీంట్లో రీకాల్ చేసుకొని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్ కూడా మనకి అక్కడే ఉంటుంది. ట్రూవా కాదా చెప్పాల్సిన 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఇది మనకి ఆన్సర్ కాదు. ఓకే, సో పునఃస్మరణ అంటే
చూడకుండా గుర్తుకు తెచ్చుకునే విధంగా ఉండాలి. దానికి ఆన్సర్ ఖాళీలను పూరించడం అవుతుంది. ఇంకా పునఃస్మరణ కిందకి ఏమేం ప్రశ్నలు వస్తాయి అంటే వ్యాసరూప ప్రశ్నలు మనకి పునఃస్మరణ కిందికే వస్తాయి. నెక్స్ట్ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు కూడా మనకి పునఃస్మరణ కిందికే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలు కావచ్చు, జతపరచడం కావచ్చు, తప్పు లేదా ఒప్పు ప్రశ్నలు కావచ్చు. ఈ 3 ప్రశ్నలు కూడా మనకి గుర్తింపు కిందికి వస్తాయండి. ఓకే, గుర్తింపు కిందికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, జతపరచడము, ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి మనకి గుర్తింపు కిందికి వస్తాయి. గుర్తింపు అంటే ఏంటి అంటే మనం గతంలో ఏదైనా చూసిన మూర్త అనుభవాలు కావచ్చు, ఏవైనా విషయాలను కావచ్చు గుర్తించగలగడం. అంటే అక్కడే ఉంటాయి మనకి ఆన్సర్స్, వాటిని చూసి మనం గుర్తుకు తెచ్చుకోవడమే గుర్తింపు అనేది అవుతుంది. సో ఈ 3 అనేవి మనకు గుర్తింపు కిందకి వస్తాయి. ఓకే, మనకి ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ అనేది తెలిస్తే మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చండి. ఓకే, ఇవ్వండి ఈరోజు మనం ఒక 7 బిట్స్ డిస్కస్ చేసాం పిఐఈలో. రేపు ఒక 6 బిట్స్ డిస్కస్ చేస్తే మనకు పిఐఈ అనేది ఈ సెషన్లో వచ్చిన పిఐఈ బిట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ మాత్రం చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.